హలో పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మా ఇంట్లో పూజ ఇలా సింపుల్‌గా జరిగింది. ఫస్ట్ స్నానంకెళ్ళే ముందు ఈ స్క్రీన్ మీద చూపించిన మంత్రాన్ని చదువుకొని 7 జిల్లేడాకులు తీసుకొని ఒకటి తల మీద, 2 భుజాల మీద, 2 మోకాళ్ళ మీద, 2 పాదాల మీద పెట్టుకొని స్నానం చేయండి. మీరు స్నానం చేసే ముందు ఆ మంత్రం చదవడం చాలా ఇంపార్టెంట్. ఇందాక స్క్రీన్ మీద చూపించింది. అది చూపించి మీరు అది చదివి మీరు స్నానం జిల్లేడాకులతో స్నానం చేస్తేనే మంచిది. చాలా మంచిది. మెయిన్‌గా ఏంటంటే మనం చేసిన పాపాలేమన్నా ఉంటే తొలగిపోవాలని అలా చేస్తాము. మేమైతే నైవేద్యంకి పరమాన్నం వండాము. ఇట్లా ఇత్తడి గిన్నెలో. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ షిరియా వ్లాగ్స్. కొంచెం సపోర్ట్ చేయండి అందరూ. ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి మన ఛానల్‌లో. ఇట్లా ఇత్తడి గిన్నెలో చేసుకున్నాక పరమాన్నం దేవుడికి నైవేద్యం చుక్కుడాకులో పెట్టాము. మేము సింపుల్‌గానే చేసుకున్నాము. ఇట్లా పూజ. చిక్కుడుకాయలతో ఇలా రథంలాగా చేశాను గానీ నేను, అయి పొట్టి చిక్కుడుకాయలు. చిన్న చిక్కుడుకాయలతో అంత మంచిగా రథం రాలేదు. పొడుగ్గా ఉన్న చిక్కుడుకాయలతో అయితే రథం బాగా వస్తది. చిక్కుడుకాయ ఆకులోనే మనం పరమాన్నం పెట్టాలి. ఇలా ఇంట్లో నార్మల్‌గా చిన్నగా పూజ చేసేసుకొని ఇట్లా ఆదిత్య హృదయం అవన్నీ చదివేసుకొని పూజ చేసుకున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ షిరియా వ్లాగ్స్. బాయ్ బాయ్.